వింజమూరులోని స్థానిక సచివాలయం 5లో పంచాయతీ కార్యదర్శులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు స్వచ్ఛ భారత్ మిషన్పై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిసరాలు పరిశుభ్రతగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి దిశగా ఉంటాయని, ప్రతి ఒక్క భావి భారత పౌరులు స్వచ్ఛ భారత్ మిషన్లో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 2014 నుండి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించడం, వాడడం వంటి అంశాలపైన అనేక కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన పెంపుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. అక్టోబర్ 2 లోపు స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాల యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ రామారావు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. పరిశుభ్రతే ప్రగతికి ప్రధాన సోపానం అనేటటువంటి ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ మిషన్ 2014 నుంచి ఇప్పటి వరకు వివిధ రకాల పారిశుద్ధ్య సంబంధమైనటువంటి యాక్టివిటీస్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టబడుతూ ఉన్నాయి. మనకి ఇందులోనే ODF ప్లస్ అనేటటువంటి కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఇందులో ప్రధానంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించడం మరియు వాడటం, రెండవది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, మూడవది లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంటు, నాలుగవది పబ్లిక్ని ఈ పారిశుద్ధ్యం వైపు అవగాహన కల్పించడం అనేటటువంటి ప్రధాన అంశాలతోటి ఈ యాక్టివిటీస్ అన్ని చేపట్టడం జరుగుతుంది. అంతేకాదు ప్రపంచ దేశాల యొక్క తీర్మానాలైనటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా పారిశుద్ధ్యం అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లక్ష్యాల సాధనలో SBMలో ఉండేటటువంటి అంశాలను ఇంటర్లింక్ చేస్తూ అందులో భాగస్వాములైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా శిక్షణలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఇంజనీరింగ్ అసిస్టెంట్, అలాగే పంచాయతీ సెక్రటరీకు వింజమూరు మండలంలో ఉండేటటువంటి 12 పంచాయతీలకు సంబంధించినటువంటి సిబ్బందికి ఈరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు 2 ఫేజుల్లో జరుగుతుంది. 22, 23 తేదీల్లోనూ మరియు 26వ తేదీలోనూ ఈ ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా మొదటి 2 రోజుల్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం మరియు వాటి వినియోగానికి సంబంధించి ప్రధానమైన అంశంగా ఈ శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందుకు సంబంధించి జిల్లా స్థాయిలో ఎంపీడీఓకి, అలాగే డిప్యూటీ ఎంపీడీఓకి శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇంజనీరింగ్ అసిస్టెంట్కి, పంచాయతీ సెక్రటరీకి దీని మీద అవగాహన కల్పించి ప్రత్యేకంగా మనకు అక్టోబర్ 2 లోపుగా గ్రామాలలో ఈ SBM యాక్టివిటీస్ అంటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. కాబట్టి శిక్షణ తీసుకున్నటువంటి ఈ ఫీల్డ్ సిబ్బంది అన్నీ కూడా గ్రామాలలో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా లక్ష్యాల మేరకు సాధించే విధంగా ఈరోజు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.